హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు బెల్ట్ కటింగ్ ఎలా చేయాలి, లూప్స్ అంటే హ్యాంగర్స్ మనం ఏ విధంగా పెట్టుకోవాలి, ఎన్ని పెట్టాలి, ఏ సైజు వారికి ఎన్ని పెట్టుకోవాలి, బెల్టు కుట్టి మనం ఉక్సులు ఎలా కొట్టాలి, బెల్టులు ప్రెస్సింగులు ఎలా చేసుకోవాలి, తోకని కొంచెం బెండింగ్ ఎలా కొట్టాలి అనేది ఈ వీడియోలో చూపుతాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు ఉపయోగపడతాయని ఇలా నాకు అడుగుతున్నారు. అందుకోసమే ఈ క్లిప్పులు పెట్టడం జరుగుతుంది. పదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 39 నడుముకి ఇప్పుడు మనం బెల్ట్ కటింగ్ చేద్దాం. 39 నడుము. ఇక్కడ ఇది మనకి లోపలికి వెళ్ళే బెల్ట్, అంటే రైట్ సైడ్ బెల్ట్. ఇది ఇంచున్నర పెట్టుకుందాం. దీనికి ఇంకా ఫ్రెంచ్ పల్లాయి లేదు. ఫ్రెంచ్ పల్లాయి ఉంటే పావు దక్కు 3 పెట్టుకోవాలి. ఫ్రెంచ్ పల్లాయి అంటే లోపల వైపు కూడా కాజా గుండి ఉంటుంది. దీనికి ఫ్రెంచ్ పల్లాయి లేదు కాబట్టి ఇంచున్నర పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి దీనికి మొదట హ్యాంగరు పావు దక్కు 4 పెట్టుకోవాలి. మొదట హ్యాంగరు పావు దక్కు 4. 39 నడుము. 39లో సగం 19.5. ఇది 19.5. ఇటు నుంచి ఒక హ్యాంగర్కి పావు దక్కు 2 మీన పెట్టుకోవాలి. వెనక హ్యాంగరు పావు దక్కు 2 మీన గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2 హ్యాంగర్లకు మధ్యలో గ్యాప్ని బట్టి ఇది 14 వస్తుంది. ఈ 14ని మనం భాగాలుగా చేసుకోవాలి. 14ని 4.5, 9, 13.5. 4.5కి పాయింట్ వస్తుంది. భాగాలుగా విడదీస్తే 4.5 పాయింట్ వస్తుంది. చూడండి, 4.5 పాయింట్ 9.5, 4.5 పాయింట్. ఇలా మనం భాగాలుగా విడదీసుకొని సమానంగా హ్యాంగర్స్ సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి. వీటికి హ్యాంగర్స్ అనొచ్చు, బకిల్స్ అనొచ్చు, రింగులు అనొచ్చు, వివిధ భాషల్లో పలకొచ్చు. ఇప్పుడు మనం వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. వీటికి ఈ కత్తెరతో జాగ్రత్తగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు మన ఘాట్లు ఉంటేనే కనబడిద్ది ప్యాంట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లేదా జాగ్రత్తగా డీస్ మార్కింగ్ ఎత్తుకోవాలన్నా డబల్గా డీస్ మార్కింగ్ కూడా ఎత్తుకోవచ్చు. ఇది వాడేది ఇంపోర్టెడ్ రీల్ అన్నమాట. ఇది వంగదు, బాగుంటది. దీంట్లో వాల్మార్ట్ వైట్, వాల్మార్ట్లో బిస్కెట్ కలర్ బాగుండదు. వాల్మార్ట్లో ప్యూర్ వైట్ వాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డబుల్ ఉక్స్ పెట్టాలనుకుంటే ఇది తోకొచ్చేదన్నమాట. తోకొచ్చే బెల్ట్ అంటే లెఫ్ట్ సైడ్ బెల్ట్. ఇది డబుల్ ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే 3 అంగుళాలు తోక పెట్టాలి. లేదు అనుకుంటే కట్ బెల్ట్ పెట్టుకునే మాట అయితే ఇక్కడ దాకా కట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనికైతే డబుల్ ఉక్సే పెడతాను. డబుల్ ఉక్స్కి వచ్చేసి ఇక్కడ నుంచి మనం 3 అంగుళాలు పెట్టుకోవాలి. 3 అంగుళాలు. ఈ తోక వచ్చేసి ఉక్సులు పెట్టే తోక 3 అంగుళాలు. ఇది ఈ 3 అంగుళాలు పెట్టిన దానికి మనం ఇక్కడ ఇది సమానంగా చక్కగా ఉండాలి. వంకర టింకర్లు లేకుండా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు తోక వచ్చేసి కొంచెం ఇలా బెండ్ అవ్వాలి. ఎందుకంటే మన నడుము ఇక్కడ దాకా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి మనం కొంచెం ఇలా తిప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తోక ఇలా రివర్స్ తిరగాలి. ఇది ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళకూడదు. మనకు నడుము మళ్ళీ ఇటు తిరుగుతుంది. ఇక్కడ మనకి ఎదురు నడుము వచ్చేసి లైట్గా ఇలా వి షేప్లో ఇలా ఉంటుంది మన నడుము. ఇలా ఉన్నప్పుడు ఏమైంది, బెల్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోకూడదుగా, మళ్ళీ ఇటు తిరగాలి. మన నడుము ఇలా ఉంటుంది ఎదురు. ఇది ఫ్రంట్లో అన్నమాట. ఇది ఫ్రంట్లో. తోక ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోకూడదు అనుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఘాటు పెట్టి ఘాటుని కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి. ఈ ఘాటుని ఇప్పుడు మనం ఇవి ఎలా అంటించాలో చూద్దాం. ఇవి ఎలా అంటియాలనేది కూడా మనం చూద్దాం. బెల్టులు అంటిద్దాం, మీకు అర్థమైపోయిద్ది. వీటి మీద డీస్తో మార్కింగ్ వేసుకోవాలి. లేదా ఇక్కడ అంచులో బార్డర్ని గమనించాలి, ఉల్టా సిధాలు. ముందుగా ఈ క్లాత్ని ఇలా వేడి చేసుకోవాలి, సాఫ్ చేసుకోవాలి వేడి మీద ఈ క్లాత్ని. ఇది తోకది. ఇటు తోకది అంటించుకుందాం. ఇక్కడ మనకి వెనక కొంచెం ఖర్చు పెట్టుకోవాలి.
ఈ ఖర్చు సమానంగా చేసుకోవాలి. ముందు మనం అంటించేసుకొని స్ట్రైట్గా ఇక్కడ తోక కాడ కొంచెం బెండింగ్ ఇవ్వాలి. తోక దాకా తెచ్చి ముందు ఇలా అంటించుకున్న తర్వాత మనం జరిపి ఇటు మీకు కనబడదు వీడియోలు, అందుకని నేను జరుపుతాను. ఇక్కడ చూడండి, తోక కాడ కొంచెం ఒక పాయింట్ ఇలా బెండ్ ఇవ్వాలి. ఒక పాయింట్ ఎక్కించాను. ఇలా బెండ్ అయితే ఏమైద్ది, తిరిగిద్ది, తోక పైకి తిరిగిద్ది. బాగా అంటించుకోవాలి హీట్ మీద. తోకకి మనం కింద ఉక్సులు పెట్టుకోవడానికి స్టిఫ్ ముక్కని అంటించుకోవాలి, బకరం ముక్కని. ఈ తోక ఎంత ఉందో దానికంటే ఇంకొక ½ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఇలా క్రాస్ ఇవ్వాలి ఈ ఘాటు వరకు. ఇది తర్వాత ఒక వేస్ట్ ముక్కని ఈ ఘాటు పెట్టాం కదా తోకకి, అక్కడ మనం ఎగవకుండా ఇంకొక కొంచెం పల్చటి ముక్కని అంటించుకోవాలి. స్టిఫ్ హార్డ్ ముక్క కాకుండా పల్చగా ఉండేటటువంటి బక్రాన్ని అంటించుకోవాలి. ఇంక ఇది లెగవదన్నమాట. మనం బెండ్ చేసాం కదా, ఇంక ఇది లెగవదు. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఈ తోక వరకు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తోక వరకే మనకు కావాల్సింది. తర్వాత ఇక్కడ నుంచి బెల్ట్ అంటిస్తాం. ఈ తోక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రివర్స్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. బెల్ట్కి తగిలిచ్చి, బక్రానికి తగిలిచ్చి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఈ తోక వరకు ఇక్కడ షేప్ ఉంటుంది కదా, మనం కొంచెం బెండ్ కొట్టాము, అక్కడ జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని తీసేద్దాం. ఈ తోక కాడ సమానంగా పెట్టుకోవాలి. తోక వరకు రెండు సమానంగా పెట్టుకోవాలి. ఎందుకంటే తోక కాడ కుట్టేస్తాం. తోక దాటినాక మనం కొంచెం బెల్ట్ కంటే ఒక పాయింట్, బెల్ట్ కంటే ఎక్కువగా ఇది క్లాత్ పెట్టుకోవాలి. బెల్ట్ కంటే ఎక్కువ ఉండాలి ఒక పాయింట్. బెల్ట్ కనబడకూడదు. బెల్టులు అంటించడం, బెల్టులు కటింగ్ చేయడం చూపండి అంటున్నారు కదా, చూడండి. ఒక్కొక్క వాళ్ళకు ఒక్కో రకంగా ఉంటుంది ఇది బెల్టులు అంటించడం అనేది. పైపింగ్ వేసే మాట అయితే లోపలిది ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూనిఫారాల్ ప్యాంట్ కాబట్టి ఫోల్డింగ్ చేసేస్తున్నా లోపల వైపుకి. మామూలు ప్యాంట్లు అయితే పైపింగ్ వేయాలి లోపల. ఇంకొక కొన్ని ఉంటాయి గ్రిప్పులు వేయాలి, గ్రిప్పులు వేసి ఉంటాయి. ఇది పైపింగ్ వేసే మాట అయితే ఇది ఫోల్డ్ చేయకూడదు. పైపింగ్ వేసే మాట అయితే ఇది యూనిఫారాల్ ప్యాంట్లే కాబట్టి ఫోల్డింగ్ చేసేస్తున్నా. ఇంకా మనం ఇది రెండో బెల్ట్ కూడా అంటించుకుందాం. ఇది చూడండి, తోక కాడ, ఈ తోక కాడ ఇలా అంటించుకోవాలి. తోక మనకి తిరిగింది, ఇక్కడ తిరిగింది కొన్ని, చూడండి తిరిగింది. ఇక్కడ నుంచి తిరిగింది. ఇది తిరిగితేనే మనకు కూర్చునేది, అది తిరగకపోతే కూర్చోది. ఇక్కడ మనం రెండో బెల్ట్ని అంటించుకుందాం. ముందు ఇలా క్లాత్ని ఇలా సాఫ్ చేసుకోవాలి. షింక్ అయ్యేదైతే ఇప్పుడే షింక్ అయ్యిద్ది. ఇలా పెట్టా ఖాళీ క్లాత్ మీద అలా తిప్పితే షింక్ అయ్యే మాట అయితే షింక్ అయిపోతుంది. బెల్ట్ అంటించినాక షింక్ అయితే ముడతలు వస్తాయి. దీనికి బెల్ట్ చేపు కూడా లేదు, ఎందుకంటే యూనిఫారాల్ ప్యాంట్లకి బెల్ట్ చేపు కూడా అవసరం లేదు. ఎవరైనా కావాలి అని అడిగితే బెల్ట్ చేపు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అందరూ ఫోన్పేలు, ఏటీఎం కార్డులే కాబట్టి బెల్ట్ జేబులు కూడా మనం పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. మనకు కంపల్సరీ కావాలనే వాళ్ళకే బెల్ట్ జేబు పెట్టాలి. రెడీమేడ్ ప్యాంట్లకు అసలు బెల్ట్ జేబులే ఉండవు. ఇది మ్యాటీ క్లాత్ పెట్టెకి అంటుకుంటా ఉంటుంది. పెట్టె జరగదు. మ్యాటీ క్లాత్ మీద పెట్టె జరగదు, పెట్టెని లాక్కుంటా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ బక్రానికి ఒక పాయింట్ బయటికి రావాలి అంటే మనకు బక్రం కనబడకూడదు కదా కుట్టేసినాక. అందుకని ఈ క్లాత్ ఫోల్డ్ చేసే క్లాత్
బక్రం కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి. ఇది ఇలా అంటించుకోవాలి. చూడండి, 39 నడుము కాబట్టి 8 హ్యాంగర్స్. 30కి ఎక్కువగా ఉంటే 8 హ్యాంగర్స్ వేసుకోవాలి. 30 కాడి నుంచి వెనక్కి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి 6 హ్యాంగర్స్ వేసుకోవాలి. 42, 43, 44 ఇలా పెరిగే కొద్దీ ఇంకా మనం హ్యాంగర్స్ పెంచుకోవాలి. 10 హ్యాంగర్స్ వేసుకోవాలి. 45, 46 ఇలాంటి నడుములకి 10 హ్యాంగర్స్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి, ఇలా అంటించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు కొడదాం. ఉక్సులు కొట్టేది కూడా ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ మనం లోపల తోక అంటించాం కదా, ఈ తోకకి ఉక్సులు పెట్టుకోవాలి. ఉక్సులు డబుల్ ఉక్సు పెడుతున్నాం కదా, ఇక్కడ ఒక పాయింట్ గ్యాప్ ఇవ్వాలి. మనం తోక కాడ కుట్టు పడడానికి ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చి సెంటర్లో ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చి సెంటర్లో సమానంగా స్ట్రైట్గా ఉండేలాగా ఉక్సు పెట్టుకోవాలి. ఇక్కడ ఘాటు పెట్టాము చూడండి మనం, ఆ ఘాటుకి సమానంగా ఒకటి. ఎందుకంటే ఈ ఘాటు కాడ నుంచి మనకు పల్లయి మనం పల్లయి కాడు ఉంటుంది. ఇది పల్లయి ఎడ్జికి ఈ రెండవ ఉక్సు దీనికి సమానంగా ఉండాలి. 2 ఉక్సులు స్ట్రైట్గా సమానంగా ఉండాలి. ఇలా బల్లా పాడవకుండా మీరు గనక ఇలా జూకి మిషన్లు బల్లాల మీద దేని మీదైనా సరే బల్లా పాడవకుండా ఇక్కడ ఇలా ఒక గుడ్డ ముక్కని కానీ ఒక అట్ట ముక్కని కానీ పెట్టి ఉక్సులు కొట్టండి. బల్లాలు పాడవకుండా ఉంటాయి. ఉక్సులు కొట్టేటప్పుడు బల్లాలు పాడవుతాయి. అందుకని మీరు ఇలా క్లాత్ కానీ ఒక గట్టి అట్ట ముక్క కానీ పెట్టి ఇలా కొట్టుకోండి. మనం ఇలా వాడే కత్తెర కాకుండా వేరే ఏదైనా వేస్ట్ కటింగ్ బ్లేడ్లు కానీ అలాంటివి పెట్టి ఉక్సులు కొట్టుకోవడం మంచిది. మన కత్తెరలు పాడవుతాయి. ఈ ఉక్సులు కొట్టి కత్తెరలు పాడవుతాయి. ఇలా డబుల్ ఉక్సుని ఇలా కొట్టాలి. మనకి ఇంకా ఇవి వచ్చేసి మనం కుట్టినాక బెల్ట్ తగిలిచ్చినాక రెండో వైపుకి దీనికే వచ్చేది. మనకు ఇటువైపు దీనికి వచ్చింది. వీటికి ఏం చేయాలంటే ఇక్కడ ఉంది దీనికి ఘాటు. వీటికి మనం కుట్టినాక ఉక్సులు ఎక్కడి దాకా వస్తుంది అనేది బ్యాలెన్స్ చూసుకొని కుట్టినాక ఎక్కడి దాకా వస్తే అక్కడ దాకా ఒక బెల్ట్ తగిలిచ్చినాక వేసుకోవాలి. ఇటువైపు ఉక్సులు ఇవి ముందుగా ఈ తోకకి ఉక్సులు పెట్టుకొని తర్వాత తగిలిచ్చినాక ఈ బెల్ట్ ముందు ఈ బెల్ట్ తగిలియాలి. ఈ బెల్ట్ తగిలిచ్చినాక మనకు ఉక్సులు ఎక్కడ వస్తాయో అక్కడ దాకా మనం ఈ ఉక్సులు కొట్టుకోవాలి. మనకి ఇది కనబడాలి. ఇప్పుడు ఇక్కడ రెండో ఉక్సు పెట్టుకుందాం. ఇప్పుడు చూడు అశోక్, బాగా కనబడుతుందా? చూడు క్లియర్గా. ఇక్కడ రెండో ఉక్సు కొట్టుకోవాలి. ఈ కుట్టేసాం కదా జిప్పు మీద కుట్టు, ఈ కుట్టుకి సమానంగా వేసుకోవాలి. ఈ కుట్టు వద్దకి వేసుకోవాలి. ఈ ఉక్సులు చక్కగా పెట్టుకోవాలి. ఇలా అట్ట ముక్కలు పెట్టుకోండి, బల్లాలు పాడవకుండా. ఉక్సులు కొట్టి బల్లాలు పాడవుతాయి. ఇది మొదట ఉక్సు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ తోకని ఇక్కడ కొలుసుకోవాలి. ఈ తోక తగిలిచ్చి ఈ తోక కాడ నుంచి చక్కగా పట్టుకొని ఎక్కడి దాకా వస్తుంది అనేది చూసి రెండవ ఉక్సు ఇలా పెట్టుకోవాలి. తగిలిచ్చినాక తేడా లేకుండా చూసుకొని తగిలియాలి. ఇది ఉక్సులు పెట్టినాక తేడా రాకూడదు. ఒక ఉక్సు పెడితే ఇంకొక ఉక్సు జారుతూ ఉంటాయి. అలా రాకుండా కరెక్ట్గా సెట్ చేయాలి. ఇది
ఇలా ఇలా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఈ తోకకి కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా, ఇప్పుడు కుట్టేసుకోవాలి. లోపల నుంచి తోకకి కుట్టేసుకోవాలి. తోక కొంచెం గ్యాప్ ఇవ్వకపోతే ఇక్కడ మిషన్ పట్టదు. ఒక పాయింట్ గ్యాప్ ఉండాలి తోకకి ఉక్సుకి. కత్తెర మూలతోటి చిన్నగా జాగ్రత్తగా ఇలా నెట్టుకోవాలి. ఎక్కువగా నెడితే కత్తెర మూల పొడుచుకొని క్లాత్ చింపుకొని బయటకు వచ్చింది. ఇలా ఉంటది. ఫిక్స్లు ఇలా సెట్ చేసుకోవాలి. హ్యాంగర్స్ కూడా ఇలా సమానంగా రావాలి.